నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 21. నువ్విలా ఫోన్ చేయగానే అన్నీ మరచి నేను లిఫ్ట్ చెయ్యాలా? చొంగ కార్చుకుంటూ నీతో మాట్లాడాలా? నో నెవ్వర్ మనసులో అనుకుని కోపంతో రగిలిపోయాడు. ఆమె గుర్తుకు రాగా అసహనంతో గదిలో అటూ ఇటూ పచార్లు చేశాడు. ఆవేశంతో అతని పిడికిలి బిగుసుకుంది. ముక్కుపుటాలు ఎరుపెక్కి అదురుతున్నాయి. పళ్ళు పటపటా నూరుకున్నాడు. ఆ రోజు నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి జాను జాను అని పిచ్చివాడిలా పిలిచాను. నువ్వు పరిగెత్తుకొని వస్తావని ఆశపడ్డాను. మా నాన్న కన్నా నాకు నువ్వే ముఖ్యం బావా అంటావని ఆశపడ్డాను. మీ వాళ్ళను ఎదిరించి నాతో పాటు వచ్చేస్తావని అనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? కనీసం బయటకు కూడా రాలేదు. మా నాన్న చేతిలో బావ ఉన్నాడా చచ్చాడా అని కనీసం తొంగి చూడలేదు. ఆ క్షణమే డిసైడ్ అయ్యాను. నీకు నాకు మధ్య ఉన్న భావామర్దలు బంధం తెగిపోయిందని. ఉక్రోషంతో అనుకున్న అతడు వేగంగా గాలి పీల్చి వదులుతూ మంచంపై కూలబడ్డాడు. శార్దులకు కోపం, ఈగో రెండూ ఎక్కువే. రఘుపతి కొట్టడంతో అతని ఈగో హట్ అయింది. అతను పిలిచినప్పుడు జాను గదిలో నుండి బయటికి రానందుకు అతనికి ఆమె మీద విపరీతంగా కోపం వచ్చింది. అందుకే అతనికి జాను గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆమెను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం పలు రకాల మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఇంటికి రావడం తగ్గించాడు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఈ పరిస్థితిలో అతని చుట్టూ చెడు స్నేహితుల మూక చేరింది. ఒక అమ్మాయి కోసం ఇంతలా బాధపడుతూ జుట్టు పీక్కోవడం ఎందుకు మామా? మన చుట్టూ ఎంతోమంది అందమైన పాపలు ఉండగా అని అతన్ని రేవు పార్టీలకు, పబ్బులకు తీసుకొని వెళ్తున్నారు అతని స్నేహితులు. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయైతే ఏంటి అనుకొని జానును మర్చిపోవడానికి అతని స్నేహితులు ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. వాళ్ళు చెప్పినట్టు వింటూ డ్రింక్ చేస్తున్నాడు. అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకొని వ్యసనాల వలయంలో చిక్కుకున్నాడు. శైలేంద్ర రాజకీయాల్లో రాణించాలని ఒక పార్టీలో చేరి ఇటు బిజినెస్ చేసుకుంటూనే అటు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. దాంతో అతనికి కొడుకు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అన్న ఆలోచన కానీ అతని గురించి పట్టించుకునేంత సమయం కానీ లేదు. అతని మీద ఎవరి అదుపు లేకపోవడంతో శార్దు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తూ అతని మనసు చెప్పింది వింటూ ఆ వయసు కుర్రాలు చెయ్యకూడని తప్పులన్నీ చేస్తున్నాడు. జానుకు ఒకసారి కూడా ఫోన్ చెయ్యలేదు. ఆమె చేసినా అతను లిఫ్ట్ చెయ్యలేదు. ఈ విషయాలు ఏమీ తెలియని జాను శార్దుల్ని ప్రేమిస్తూ చదువు అయిపోగానే అతన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నది. చూస్తుండగానే జాను బీటెక్ 4th ఇయర్కి వచ్చింది. జాను బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అని లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్న జానుని అడిగింది ఆమె స్నేహితురాలు నిషిక. జాను హాస్టల్లో ఉండి చదువుకుంటుంటే నిషిక వాళ్ళ ఇల్లు సిటీలోనే కాబట్టి ఆమె తన ఇంటి నుండి కాలేజీకి వచ్చి వెళ్తుంది. ఇద్దరూ ఒకే క్లాస్మేట్స్ కావడంతో బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఏముంది, చదువు అయిపోగానే బావను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి సిగ్గుపడింది. ఆమెతో మాత్రం ఇంకా ఏమీ ఆలోచించలేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు అంది. నేను యుఎస్ వెళ్ళి హయ్యర్ ఎడ్యుకేషన్ చెయ్యాలి అనుకుంటున్నాను. లేకపోతే చదువు అయిపోయింది కదా, ఇంకేంటి పెళ్లి చేసుకో అని ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూపిస్తూ పెళ్లి చేసుకోమని వెంట పడతారు. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ పెళ్లి తప్పించుకోవడానికి హయ్యర్ స్టడీస్ ఫారెన్ చెక్కేస్తున్నాను. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగం చూసుకుంటాను. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చిన్నగా నవ్వింది నిషిక. బీటెక్ అయిపోగానే మీ ఇంట్లో వాళ్ళు నీకు పెళ్లి చేయాలి అనుకోవడం లేదా? లేదంటే నీకే పెళ్లి చేసుకోవాలని ఉందా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు. ఏం చేసినా మన మనసుకు నచ్చిన పని మాత్రమే చేయాలి. అంతేకాని ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ కోసం రాజీ పడకూడదు. అలా రాజీ పడితే జీవితాంతం బాధపడవలసి వస్తుంది అంది. లైబ్రరీ కావడంతో జాను చెవిలో గుసగుసలాడింది నిషిక. నువ్వు చెప్పింది నిజమే నిషి. నేనింకా ఈ విషయం గురించి ఆలోచించలేదు. నువ్వు చెప్పావుగా, ఇప్పుడు ఆలోచిస్తాను ఆలోచనగా అన్న ఆమె క్లాస్ టైం అవ్వడంతో ఇద్దరూ కలిసి క్లాస్కి వచ్చారు. ఆ రాత్రంతా నిషిక చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంది జాను.
బావ నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. ఆనాటి సంఘటనతో బావ మనసు బాగా గాయపడి ఉంటుంది. బహుశా ఈ పాటికి నన్ను మర్చిపోయి ఉంటాడు. లేదంటే ఒక్కసారైనా ఫోన్ చేయకుండా ఉండేవాడు కాదు. నిషిక చెప్పినట్టు ఇంటికి వెళ్ళగానే చదువు అయిపోయింది కదా! ఇక పెళ్లి చేసుకో అంటుందేమో పిన్ని. అంతేకాదు ఆమెకు బావంటే ఇష్టం లేదు. ఖచ్చితంగా బావతో నా పెళ్ళికి ఒప్పుకోదు. అంతేకాకుండా ఆమె మేనల్లుడైన భాస్కర్‌తో నా పెళ్లి చేస్తుంది. అతడంటే పిన్నికి ఇష్టం. ఎన్నోసార్లు భాస్కర్ బావ చాలా మంచివాడు. అతన్ని చేసుకుంటే నువ్వు సుఖపడతావు. శార్దు మొండివాడు, చెడ్డవాడు, పైగా కోపిష్టి. అలాంటి వాణ్ణి చేసుకుంటే నువ్వేం సుఖపడతావని నా వయసు వచ్చినప్పటి నుండి నా చెవిలో పోరు పెట్టింది. అదే విషయాన్ని నాన్నతో కూడా చాలాసార్లు అనడం నేను విన్నాను. అప్పుడప్పుడు నాన్నగారు ఏమో అదింకా చిన్నపిల్ల, చదువు అయిపోయి ఆ తర్వాత చూద్దాం అన్నారు. ఈ సంవత్సరంతో నా చదువు అయిపోతుంది. కాబట్టి పిన్ని నాన్నను ఒప్పించి ఆ భాస్కర్‌తో నా పెళ్లి చేసినా చేస్తుంది. ఇదంతా ఆలోచిస్తే నేను కూడా నిషికలాగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తానని చెప్పి యూఎస్‌కి వెళ్ళాలి. భాస్కర్‌తో పెళ్లి తప్పించుకోవాలి అనుకుంది. మరుసటి రోజు కాలేజీకి వచ్చాక నిషి నేను కూడా నీతో పాటు యూఎస్ వస్తాను. కలిసి ఇప్పట్లాగే చదువుకోవచ్చు. ఆ తర్వాత ఉద్యోగం చేయొచ్చు. నువ్వు చెప్పినట్టు మనకు నచ్చిన వాళ్ళు దొరికినప్పుడు, మనకు పెళ్లి చేసుకోవాలి అనిపించినప్పుడు చేసుకోవచ్చు అంది జాను. అవునా! అయితే ఓకే అన్న నిషిక తన కుడి చేతి బొటనవేలు చూపించింది. బీటెక్ ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోగానే యూఎస్‌కి వెళ్ళే విషయం గురించి సీరియస్‌గా ఆలోచించి దానికి సంబంధించిన విషయాలని తెలుసుకొని, కోచింగ్ తీసుకొని పరీక్షలు రాశారు. పాస్‌పోర్ట్ తీసుకున్నారు. నిషిక ఫాల్‌కి వెళ్దామా? స్ప్రింగ్‌కి వెళ్దామా? అంది జాను. అబ్బా! ఇలా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ కాలేజీలో జాయిన్ అవ్వడం, వెంటనే చదవడం అంటే బోర్. ఓ 4 రోజులు హ్యాపీగా గడిపేసి, సినిమాలు, షికార్లు అంటూ చూసేసి ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత వెళ్దాం అంది. సరే అలాగే కానీ. కానీ నువ్వు ఎప్పుడు వెళ్దాం అనుకున్నా నాతో చెప్పు. కలిసి వీసా అప్లై చేద్దాం. వస్తే ఇద్దరం కలిసే వెళ్దాం అంది జాను. అలాగే అన్నట్టు తల పంకించింది నిషిక. ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడడంతో చదువులో బిజీ అయ్యారు. ఇద్దరు బాగా కష్టపడి చదివి ఫైనల్ ఎగ్జామ్స్ రాశారు. ఆ తర్వాత జాను హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వచ్చింది. జాను ఊహించినట్టుగానే ఇంటికి వచ్చిన రెండవ రోజే రఘుపతి ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చింది త్రిలోచన. భోజనం చేస్తున్న రఘుపతి అలాగే కానీ దాని చదువు ఎలాగూ అయిపోయింది కదా అన్నాడు. అయితే ఈ ముహూర్తంలోనే పెళ్లి చేద్దాం. మా తమ్ముడు వాళ్ళని మాట్లాడడానికి రమ్మని చెప్తాను. సంబరపడిపోయిన త్రిలోచన భర్తకు మరి కాస్త వడ్డించింది. రమ్మని చెప్పవలసింది మీ తమ్ముణ్ణి, అతని కొడుకుని కాదు. మా బావ శైలేంద్రని, అతని కొడుకు శార్దూని అన్నాడు. అదేంటండి? ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది త్రిలోచన. ఇంతకుముందు మా భాస్కర్‌కి జానునిచ్చి పెళ్లి చేద్దామంటే సరే అన్నారు. ఇప్పుడేంటి మళ్ళీ ఆ శారదతో పెళ్లి అంటున్నారు అని ఆమె మూతి 3 వంకర్లు తిప్పింది. జానుని తన మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలన్నది దేవయాని చివరి కోరిక. దాని కోరిక తీర్చడం న్యాయం, నా బాధ్యత కూడా అన్నాడు రఘుపతి. చనిపోయిన నీ మొదటి భార్య కోరిక తీర్చడం కోసమని బ్రతికున్న మీ అమ్మాయి గొంతు కోస్తారా? శారదుల గురించి అన్నీ తెలిసి కూడా ఆ అబ్బాయితోనే నీ బిడ్డ పెళ్లి చేయాలి అనుకుంటున్నారా? ఇలా చేస్తే పైలోకాన ఉన్న అక్క ఆత్మ శాంతిస్తుందా? అసలు అక్క ఇప్పుడు బ్రతికి ఉన్నా అతనితో జాను పెళ్లి చేయడానికి ఒప్పుకునేది కాదు. కోపంతో రుసరుసలాడింది. నువ్వు చెప్పింది నిజమే ఆలోచనగా అన్నాడు. ఎందుకంటే ఈ మధ్య అతడు శార్దు గురించి చెడుగా వినడం జరిగింది. నేనెప్పుడూ నిజమే చెప్తాను. నీ బిడ్డ మంచి కోరుతాను. మీరిద్దరూ నన్నెప్పుడూ పరాయిదానిలా చూస్తారు, అపార్థం చేసుకుంటారు నిష్ఠూరంగా మాట్లాడింది త్రిలోచన. సరేలే జానుని కూడా ఒక మాట అడిగి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని భోజనం అయిపోవడంతో చేతులు కడుక్కొని బయటికి వెళ్ళాడు. అదేంటమ్మా శనిగ్రహం శనిగ్రహం అని ఆ అమ్మాయిని ఎప్పుడు తిడుతూ ఉంటారు. అలాంటి అమ్మాయిని మీ మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆ శార్దూలకే ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోతుంది కదా. అనవసరంగా మీ మేనల్లుడి నెత్తికి ఎందుకు ఈ దరిద్రాన్ని ఎత్తుతారు అన్నది పనిమనిషి పుల్లమ్మ. ఆమె అక్కడే ఉండి వీళ్ళ మాట్లాడుకున్న మాటలన్నీ విన్నది. రఘుపతి వెళ్ళగానే డైనింగ్ టేబుల్ శుభ్రం చేసే పనిలో ఉంది.
జహన్నవి హాల్లోనే కూర్చొని ఉంది అన్న విషయం తెలియని త్రిలోచన పుల్లమ్మతో ఇలా చెప్పింది. దాని అమ్మమ్మ వాళ్ళు మాకన్నా బాగా ఉన్నవాళ్ళు, మాకన్నా ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్న ఇంటికి అది కోడలిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అంతేకాక అది వెళ్ళేది తన అమ్మమ్మ గారింటికి. ఇక దానికి అత్తింటి కష్టాలు ఏముంటాయి చెప్పు. అక్కడ అది దర్జాగా మహారాణిలా బ్రతుకుతుంది. అది అలా సుఖపడ్డం నాకు ఇష్టం లేదు. అత్తవారింట్లో పుట్టెడు కష్టాలు పడుతూ చీటికి మాటికి డబ్బు విషయంలో పుట్టింటి మీద ఆధారపడుతూ అన్నమో రామచంద్ర అని ఆకలికి అలమటిస్తూ అత్త పెట్టే కష్టాలను, మొగుడు తాగి వచ్చి కొట్టే దెబ్బలను తింటూ నరకంలాంటి అత్తగారింట్లో దాని జీవితం గడిచిపోవాలి. అందుకే ఈ సంబంధం చెయ్యాలి అనుకుంటున్నాను. మా అన్నకు ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. ఉన్నది కాస్త పొలం, ఒక ఇల్లు. అది కూడా ఒక్కడి సొత్తు కాదు, నలుగురి దాయాదులతో పంచుకుంటే వీళ్ళకు మిగిలేది అంటూ ఏమీ లేదు. ఇక ఆ భాస్కరున్నాడు చూడు, వాడు తాగుబోతూ తిరుగుబోతూ, పనిచేయడం అంటే ఇష్టం లేని సోమరిపోతూ. ఇలా చెప్పుకుంటూ పోతే వాడికి లేని దురలవాట్లు అంటూ ఏమీ లేవు. ఇది చదువుకుంది, పైగా ఉద్యోగం చేసి సంపాదించి మొగుడిని అత్తగారిని పోషిస్తుంది. దీన్ని చేసుకుంటే వాళ్ళకు మంచే జరుగుతుంది, ఎటొచ్చి దీనికే కష్టాలు అని వంకరగా నవ్వింది. ఏమో అనుకున్నాను గాని అమ్మగారు, మీ బుర్ర నిండా తెలివితేటలున్నాయి. ఆ మహాభారతంలోని శకిని మామ కూడా మీ తెలివితేటల ముందు పనికిరారు అని త్రిలోచనతో పాటు పుల్లమ్మ కూడా నవ్వింది. పిన్ని, నువ్వు మంచిదానివి. నేనే ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నాను అనుకునేదాన్ని. నీ కడుపులో నా మీద ఇంత ద్వేషముందని ఇప్పుడే తెలిసింది. ఏది ఏమైనా సరే నీ ఆటలు ఇక మీదట సాగనివ్వను. ఆ భాస్కర్ను పెళ్లి చేసుకోను అని గట్టిగా నిర్ణయించుకుంది జాను. జాను పెళ్లి విషయంలో త్రిలోచన పంతం నెగ్గుతుందా? రఘుపతి తన భార్య మాట విని భాస్కర్తో ఆమె పెళ్లి చేస్తాడా? జాను తెలివిగా తప్పించుకొని తన భావని పెళ్లి చేసుకుంటుందా, లేదంటే ఉన్నత విద్య కోసం యుఎస్ వెళ్తుందా? ఇలాంటి విషయాలన్నీ తదుపరి భాగంలో తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, కొత్తగా నా వీడియోలు చూసేవారు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. ఏ స్టోరీ చూడాలి అనుకుంటే ఆ స్టోరీకి సంబంధించిన వీడియోస్ అక్కడ మీకు వరుసగా కనిపిస్తాయి. ఫస్ట్ ఎపిసోడ్ నుండి కంటిన్యూగా చూడొచ్చు. నా స్టోరీలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.